మన గత వీడియోలో వర్గ సమీకరణాలు మరియు వర్గ సమీకరణాల ప్రామాణిక రూపాన్ని పరిష్కరించడం కోసం ఉదాహరణలు చూశాం. ఇప్పుడు వర్గ సమీకరణం మరియు వర్గ సమీకరణాన్ని ప్రామాణిక రూపంలో తయారు చేసే సమయంలో సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరగవచ్చో చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రాకార తోట అంటే రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పొడవు 10 మీటర్లు మరియు వెడల్పు 12 మీటర్లు. దీని ప్రతి ఒక్క కోణం అంటే డైమెన్షన్ని సమానంగా పెంచడం జరుగుతుంది. అప్పుడు తోట యొక్క మొత్తం వైశాల్యం 240 చదరపు మీటర్లు. అయితే కింది సమీకరణాల్లో నుంచి ఏది దీర్ఘ చతురస్రాకార తోట సమీకరణం? ఈ ప్రశ్నను పరిష్కరించడం కోసం వీడియోను ఆపి మీ సమాధానం సరిచూసుకోండి. ఒకవేళ మీరు మొదటి ఆప్షన్ని ఎంచుకుంటే ఇది మంచి ప్రయత్నమే. అయితే ఇది తప్పు సమాధానం. ఎందుకంటే మనం తోట యొక్క పొడవు మరియు వెడల్పు రెండిటిలోనూ వృద్ధి చెయ్యాలి మరియు మీరు కేవలం తోట యొక్క పొడవును మాత్రమే వృద్ధి చేశారు. అలాగే దాని ఆధారంగా మీరు పరిష్కరించారు. ఆ కారణంగా మీ సమాధానం తప్పయింది. ఒకవేళ మీరు రెండవ ఆప్షన్ ఎంచుకుంటే అది మంచి ప్రయత్నమే. అయితే ఇది కూడా తప్పు సమాధానమే. ఎందుకంటే పరిష్కరించడానికి మీరు పొడవు మరియు వెడల్పులనైతే వృద్ధి చేశారు, కాని కుడి పదాన్ని ఎడమ పదం వైపుకు తీసుకువచ్చిన మీదట గుర్తును మార్చలేదు. దాంతో ఈ సమాధానం తప్పయింది. రండి మొదటి సమీకరణాన్ని పరిష్కరిద్దాం. సమీకరణం యొక్క కుడి పదం 240ని ఎడమ పదం వైపుకు తీసుకువస్తారు. అలాగే దీని గుర్తును మార్చుతూ తర్వాత పరిష్కరిస్తారు. పరిష్కరించే సమయంలో x యొక్క ఘాతం 2 + 22 x - 120 0కి సమానమని వస్తుంది. అది దీర్ఘచతురస్రాకార తోట యొక్క సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. అయితే మీకీ ఉదాహరణలోని మూడవ ఆప్షన్ ఎందుకు సరైనదో, మిగతావి ఎందుకు తప్పో అర్థమైందని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులు కూడా తరగతిలో విచక్షణను పరీక్షించడానికి ఇటువంటి కొన్ని ఉదాహరణలను ఉపయోగించవచ్చు.